హాయ్ ఆల్. మేము శిల్పారామ వెళ్ళటానికి 1 year టైం తీసుకున్నాము. రూమ్ వాళ్ళందరం వెళ్దాం అనుకుంటుంటే అస్సలు అవ్వలేదు. సో ఇంకా మేము 4 మెంబర్సే అనుకొని వెళ్ళాము. 60 రూపీస్ తీసుకున్నారు టికెట్కి. ఇంకా లోపలికి రాగానే మొత్తం షాపింగే, ఇంకా షాపింగ్ చేసుకుంటూ తిరగాలి. గట్టిగా తిని రావాలి తిరగాలంటే. అన్నీ ఉన్నాయి షాప్స్, చూడాలి తిరగాలి అని అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకైనా చూడవచ్చు. అన్ని షాప్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఒక్కొక్క దగ్గర కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి. సెల్ఫీస్ దిగుతున్నాయి. ఇవైనా మనకు సెల్ఫీస్ ఉండాలి. ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ తోటి కాసేపు ఆడుకొని. పక్కన కృష్ణయ్య ఉన్నాడని మా రూమ్లో ఒక అమ్మాయికి, హరీషకి కృష్ణయ్య అంటే చాలా ఇష్టం. సర్ప్రైజ్ అనుకుంటే కళ్ళు మూసుకుంటే తీసుకొని పోయినాం. ఎక్కడ మనకి స్పాట్ దొరికిందంటే అక్కడ ఫొటోస్ దిగుతూనే ఉన్నాము. మేమైతే చాలా ఫొటోస్ దిగాము. అక్కకి ఫోటో తీసుకుంటే ఇక్కడ ఇల్లులానే ఉంది, లోపల ఎవరు లేరేమనుకున్నాం. లోపల ఉన్నారు ఎవరు. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో వుడెన్ తోటి. నాకు చాలా ఇష్టం ఇలా ఇంట్లో పెట్టుకోవటానికి. ఇలా తీసుకుందాం అనుకున్నా, కొంచెం కాస్టే అనిపించినాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. ఇక్కడ మిర్రర్, చిన్న మిర్రర్ ఉంది చూడ, ఆ మిర్రర్లో నుంచి చూసుకుంటున్నాం నేను అక్క. చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్నగా. ఏదో క్లాక్ అడిగితే 3500 చెప్పారు. సరేలే అని సైలెంట్గా వచ్చేసాం. నేను ఇంకా ఎక్కడ కనపడితే అక్కడ వీడియోస్, ఫొటోస్ తీసుకోవటమే మనం. కాకపోతే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా నచ్చింది. పీస్ఫుల్ ఉంది. వెళ్తే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకైనా రావచ్చు. ఫుడ్ తీసుకెళ్ళి అక్కడే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేయాలి. ఎన్ని రోజులకి అవుతుందో, 1 year నుంచి అనుకుంటే ఇప్పుడు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తే ఎప్పుడవుతుందో తెలియదు మనకి. చూడండి కొంచెం మిర్రర్ గాని వచ్చింది. అందరం దిగినాం. ఇంకా అక్కడ డ్యాన్స్ వేసారు. భరతనాట్యం. అక్కడే ఉన్నాం మేము. వెళ్ళి ఒక 1/2 hour అక్కడే కూర్చున్నాం. 3-4 డాన్సెస్ అయినాక అక్కడే కూర్చున్నాం. నాకు భరతనాట్యం అంటే ఇష్టం, బట్ నేర్చుకోలేదు నేను. ఇక్కడ పిల్లలు ఆడుకున్నాం. కృష్ణయ్య అంటే దీనికోసమే ఇన్ని రోజులు అమ్మాయిని కళ్ళు మూసుకొని అక్కడి నుంచో తీసుకొని వచ్చేసాము. అక్కడ సెల్ఫీ అడిగాము, ఒకరిని తీయమని చెప్పారు. నాటి కృష్ణయ్య ఇక్కడ ఉన్నాడు చెట్టు మీద, చూసేయండి. గంగిరెద్దు ఉంది, అది వచ్చి పొడుస్తుందేమో అని భయపడ్డాం. ఇలా చూస్తుంది మమ్మల్ని. అయితే మేమేంటి రెడ్ డ్రెస్ వేసుకోలేదు కదా, ఎందుకు చూస్తుంది మమ్మల్ని అని మేము అందరం చూస్తున్నాం. నేను మోనికక్క తిరిగి ఆకలి అయితే ఇంకా పాప్కార్న్ తీసుకున్నాము. పాప్కార్న్ తీసుకొని తినుకుంటూ వస్తున్నాం. నేనేమో వీడియో తీస్తున్నా. వీడియోకి ఆపోజిట్లోనే మొత్తం లైట్స్ ఉన్నాయి. మొత్తం నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నా, ఇంకోళ్ళు ఎవరు కనిపించట్లేదులే అని మళ్ళీ వీడియో ఆపేసి ఇక్కడ పోజ్ పెట్టాను. నేను ట్రై చేసా ఎలా వచ్చిందా అని. ఇక్కడ ఒక చెట్టు ఉంది, నా డ్రెస్కి చెట్టుకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఫొటోస్ దిగేసి, అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందంటగా. పర్ హెడ్ 30 రూపీస్ అనుకుంటా. 30 రూపీస్ పడింది. మేమైతే ఏమి వెళ్ళలేదు అక్కడికి. అండ్ ఇక్కడ మా కళాఖండాలు చెప్తున్నాను కదా, ఒక్కొక్క ఫోజులు పెట్టాను నేను. ఏ ఫోజ్ బాగుందో చూసి చెప్పండి ఒకసారి. నేను ఒక్కదాన్నే దిగాను, వేరే వాళ్ళు ఓన్లీ దిగలేదు ఇంకా. అండ్ నేనైతే మనుషులా అనుకున్నా. నేను వీళ్ళని చూసి దగ్గరికి వెళ్ళినాక అనుకోలేదు. అండ్ సంక్రాంతి థీమ్ అని చాలా ఉన్నాయి. లోపలికి ఇళ్ళల్లోకి వెళ్ళేది థీమ్స్ బాగున్నాయి చాలా. విలేజ్ థీమ్ మొత్తం అదే. చూసుకుంటూ ఉంటే చూస్తూనే ఉంటాం ఇంకా అలానే. సంక్రాంతికి మనం ఎలా జరుపుకుంటామో అలా ఉంది మొత్తం ఇక్కడ. ఇంట్లో ఏం పని చేస్తామో సేమ్ అలానే ఉంది ఇంకా ఇక్కడ. కుండలైనా ఏదైనా, కూరగాయలు అమ్మేది కూడా ఉంది. అన్నీ మనుషుల్లానే ఉన్నారు అసలు నిజంగా. సడన్గా ఎవరో చేంజ్ చూస్తే అక్కడ మనిషిలాగా అనిపిస్తుంది. లాస్ట్లో చూడండి ఒక దగ్గర నేను నిజంగా మంచి అనుకున్నా. డోర్ దగ్గర నిల్చొని ఉంటే మనిషిలానే ఉన్నాడు ఈయన ఈ మనిషి ఉన్నాడు ఆడ అనుకుంటూ వచ్చేసిన. ఇక్కడ తోలు బొమ్మలు ఆట ఆడుతున్నారు. ఎవరో
ఇచ్చారు చేయమని చెప్పేసరికి తోలుబొమ్మలాట స్టార్ట్ చేశారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. ఇక్కడ 3 బొమ్మలతో చేశారు. స్నేక్, ఇంకా అమ్మాయి, ఒక అబ్బాయి తోటి ఎంత మంచిగా వేపిస్తున్నాడు. అది ఎంత నేర్చుకోవాలో తెలుసా, అది చాలా లాగటము, ఏ టైంలో ఏది లాగాలి అనేది. ఇక్కడ మా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు ఎలా ఉంది అని అంటే, ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అండ్ ఇంకా అన్ని ఫొటోస్ వస్తుంటే బ్యాక్ ఎగ్జిట్ అటు కాదు అని మళ్ళీ ఇటు సైడ్స్ చెప్పేసరికి అక్కడ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అవుతుందంట. అయిపోయింది, డాన్సెస్ చేస్తున్నారు అక్కడ. చుట్టూరు తిరిగి మళ్ళీ అక్కడ స్నాక్స్ ఉన్నాయి. ఎక్కడికి పోయినా మనకు ఫుడ్ ఉండాలి. అక్కడ స్నాక్స్